స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తలు వివరాలు ఎలా ఉన్నాయి? జిల్లాలోని రైతాంగానికి మహిళలకు సకాలంలో రుణాలు మంజూరు చేసి ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. అలాగే ఎంఎస్ఎంఈలకు విరివిగా రుణాలు మంజూరు చేసి జిల్లా పారిశ్రామికంగా ఎదిగేందుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో 2023-24 ద్వితీయ త్రైమాసిక జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ నాటికి రైతులు, కౌలు రైతులకు రుణాల మంజూరులో లక్ష్యాలు చేరుకోకపోవడం అసహనం వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు ఆపవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకుల వారీగా ఉన్న లక్ష్యాలను తెలియజేయాలని సంబంధిత జిల్లా అధికారులు లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ను ఆదేశించారు. రైతులు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ఎంఎస్ఎంఈలో లక్ష్యాలపై ఆరా తీశారు. లక్ష్యాల అమల్లో పురోగతి లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధిగమించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యా రుణాలు మంజూరు వివరాలపై ఆరా తీశారు. లక్ష్యాల అమల్లో పురోగతి లేకపోవడంపై కూడా కలెక్టర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. విద్యా రుణాల మంజూరులో సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని తెలిపారు. పశుసంవర్ధక శాఖ జడి కిషోర్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకర్లు రుణాలు త్వరగా మంజూరు చేయడం లేదని చెప్పగా సంబంధిత బ్యాంక్ అధికారి మాట్లాడుతూ కొంతమంది రైతులు రుణాలు తిరిగి చెల్లించడం లేదని తదితర సమస్యలపై కలెక్టర్ వివరించారు. వచ్చే సమావేశానికి బ్యాంకులు పథకాల వారీగా రుణాల మంజూరు జాబితా అందజేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్ఈఎం సూర్యకిరణ్, యూబీఐ రీజనల్ హెడ్ ఎంవి తిలక్, ఆర్బీఐ ఏజీఎం పూర్ణిమ, డిసిసిబి మేనేజర్ వరప్రసాద్, నాబార్డ్ డీడీ ఎంకే వరప్రసాద్, జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేసింది 44,947 మెయిల్ 244 for the cultivation and for maize irrigation లేని చోట it will be. న్యాయం అనేది ఉచితంగా, సత్వరంగా, అంతిమంగా అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి, స్త్రీలు, పిల్లలు, దివ్యాంగులు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వారికి ₹1 ఖర్చు లేని సత్వర న్యాయ పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని న్యాయమూర్తి జ్ఞాన సువర్ణరాజు చెప్పారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రయోజిత సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. 9-10 తరగతుల విద్యార్థులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా ఉచితంగా న్యాయం, సహాయం పొందవచ్చునని స్పష్టం చేశారు. న్యాయ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో పలు ఉదాహరణలతో ఆయన వివరించారు. అనంతరం బాలికలు అడిగిన పలు న్యాయ సందేహాలను నివృత్తి చేశారు. ఈ అవగాహన సదస్సులో ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం వాగ్దేవి, ఉపాధ్యాయులు ఎన్ అరుణ్ కుమారి, జయసుధ, భార్గవి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి శామ్యూల్ జవహర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి శామ్యూల్ జవహర్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. యువగళం సభకు యువత, టీడీపీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వారలేక 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టినప్పటికీ న్యాయమే గెలిచిందన్నారు. జగన్ మంత్రులను, ఎమ్మెల్యేలను, జిల్లా ఇన్ఛార్జీలను మార్చినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి రాలేరని తెలిపారు. వైనాట్ 175 అన్న జగన్ ఎందుకు ఇంతమందిని మారుస్తున్నారని జవహర్ ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నగరాధ్యక్షులు మాదరపు వెంకటేష్, ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, రాష్ట్ర తెలుగు యువత రైతు ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగా, తెలుగు యువత సభ్యులు జగన్ తదితరులు పాల్గొన్నారు. రేపు నవశకానికి నాందిగా ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు ప్రజల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఈరోజు రావడం జరిగింది. అడుగడుగున అడ్డంకులు సృష్టించిన, అవమానాలు చేసిన, తనకు తానుగా నిరూపించుకొని ప్రజల యొక్క కళాన్ని, ప్రధానంగా దళిత కళం, అదేవిధంగా బీసీ కళాన్ని, యువత కళాన్ని
అన్నిటినీ కూడా ప్రజలందరి దగ్గర నుంచి ఉన్నటువంటి విన్నపాలని అన్నింటినీ క్రోడీకరించుకొని అదేవిధంగా లోకేష్ బాబు గారు పూర్తి పరిణతి చెంది ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఆగడాలు, కేసుల విధ్వంసం అన్నిటినీ కూడా ఎదిరించి నిలబడి రాబోయే రోజుల్లో ఒక భవిష్యత్తుని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్ తరాలకి వారధిగా నాయకుడిగా ఉండే విధంగా ఏ విధంగా ఉన్నాడో అందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి వెన్నులో వణుకు మొదలై కుప్పం నుంచి ఈరోజు విశాఖపట్నం దాటే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కంటి మీద కునుకు లేకుండా ఆ పాదయాత్రను ఏ విధంగా అడ్డుకోవాలని అనేక తర్జన భర్జనల అనంతరం చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే పాదయాత్ర ఆగుద్ది, ప్రజల్లో వ్యతిరేకత తగ్గుద్ది అని ఆశపడినటువంటి సందర్భంలో వాటన్నిటిని అధిగమించి ప్రజాస్పందన ఈరోజు చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినా, లోకేష్ బాబు మీద కేసులు పెట్టినా, మైక్ లాక్కున్నా, స్టూల్ తీసేసినా, వాహనాలు సీజ్ చేసినా, వాలంటీర్లని భీమవరంలో కొట్టి వాళ్ళ మీద ఎస్సీ కేసులు అరెస్టులు చేసినా ఎక్కడా కూడా తగ్గకుండా ప్రజల గళమై యువగళంగా వచ్చినటువంటి లోకేష్ బాబు గారి యొక్క సభ రేపు ఈ రాష్ట్రానికి నవశకంగా, ఈ రాష్ట్రానికి దిక్సూచిగా రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పాలన అందించబోతా ఉంది ఉమ్మడి వేదికగా. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. గుజరాత్పేట గవర్నమెంట్ ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలు కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి మద్దతు తెలిపారు. అనంతరం వంట వార్పు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై వైకాపా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే మాట తప్పిన జగన్మోహన్ రెడ్డిని అంగన్వాడీలు ప్రశ్నించడం తప్పెలా అవుతుందని అన్నారు. గతంలో తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు జీతాలు పెంచి సంక్షేమ పథకాలు అందించారన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల సంక్షేమానికి పూర్తిగా దూరమయ్యారని, ఆదాయ పరిమితి నిబంధనలతో సంక్షేమ పథకాల్లో కోత పెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఆదాయ పరిమితి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించి సంక్షేమం అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్, ఉపాధ్యక్షులు తోనంగి వెంకన్న యాదవ్, వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు జిల్లా శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జీలు కరగాన భాస్కర్రావు, సురకాశ్ వెంకట్రావు, కవ్వాడు సుశీల, సేపన రమ, మడ్డి అప్పలరాజు, హైమ తదితరులు పాల్గొన్నారు. మన శ్రీకాకుళానికి అంగన్వాడీ అసలు సెంటర్లు రావడం కూడా నా భర్త గుండె అప్పల సూర్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు ప్రాజెక్టు వచ్చాక చాలా వరకు మనం సెంటర్లు పెట్టుకోవటం, ఆ సెంటర్లో మీ అందరినీ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మీరు అన్నట్టు 7th క్లాసు 10th క్లాస్ వరకే అని అంటున్నా చాలామంది డిగ్రీ వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, జాయిన్ అయ్యాక కూడా చదువుకునే వాళ్ళు ఇలా చాలామంది మీలో ఉండడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. అలాంటిది ఒక్కొక్క సెంటర్లో 20 నుంచి 30 మంది వరకు ఉన్నా మీరు ఆ చిన్నపిల్లల్ని మీ కంటి రెప్పల్లాగా మీరెంతో జాగ్రత్తగా చూసుకోవటం చాలా కష్టసాధ్యమైన పని. అదే ఎంతో కష్టంగా మీరు నిర్వహించుకుంటున్నారు. దాంతోపాటు పిల్లలందరికీ భోజనం తయారు చేయాలి, ఆ భోజనం వాళ్ళు తిన్నారో లేదో చూడాలి, గర్భిణీ స్త్రీలకి చూడాలి, ఇలాగా చాలా కార్యక్రమాలు వర్కర్స్ పైన ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 14లో వచ్చాక ముఖ్యమంత్రిగా మీ అంగన్వాడీలందరికీ కూడా 10,500 రూపాయలని పెంచడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ గుర్తుందని కూడా అనుకుంటున్నాను. రేపు మాకు పెద్ద మీటింగ్ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా వస్తున్నారు. అందువలన వారి దృష్టిలో మీ సమస్యను పెట్టి మేనిఫెస్టోలో ఈ సమస్య మీద ఏదైనా ఒక అవకాశాన్ని కల్పించాలని తప్పకుండా చెప్తామని మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాను.
హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ చిత్రం ట్రైలర్ స్థానిక ఎస్విసి థియేటర్లో మంగళవారం విడుదల చేశారు. అభిమానులు ఆర్ట్ టైక్యూన్ సాయి, సీనియర్ కెమెరామ్యాన్ తంగి హ్యామ్ సుందర్రాజు, భాస్కర్ వర్మ, వివేక్, తులసిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ హీరో తేజ సజ్జా ఇప్పటికే ప్రముఖ చిత్రాల్లో బాలనటుడిగా చేశారని, హీరోయిన్ గా అమృత అలియారు నటిస్తున్నారని తెలిపారు. ఈ సినిమా బాలీవుడ్ ను తలపించేలా ఉంటుందని పేర్కొన్నారు. గ్రాఫిక్స్ చాలా ఆకట్టుకుంటున్నాయన్నారు. జనవరి 12న విడుదలయ్యే ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్విసి థియేటర్ మేనేజర్ రవి పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇచ్చల నియోజకవర్గం రణస్థల మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని గొర్రెల కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన రణస్థల మండలం జేఆర్పురం పంచాయతీ రామతీర్థం జంక్షన్ వద్ద ఉదయం 10 గంటల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. కేక్ కటింగ్, మెగా రక్తదాన శిబిరం, హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. జగనన్న జన్మదిన వేడుకలను అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కార్యకర్తలను, నాయకులను ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు, కిరణ్ యువసేన సభ్యులు, యువత, సోషల్ మీడియా సభ్యులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో లావేరు మండలం ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జడ్పీటీసీలు టొంపల సీతారాం, మేసాల సీతం నాయుడు, కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రవలస పట్టణంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం దగ్గర అంగన్వాడీలు చేస్తున్న దీక్షలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సనపల అన్నజీరావులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా మీరు చేస్తున్న దీక్షలకు, సమ్మెలకు ప్రభుత్వాలు కనీసం పట్టనట్లు ఉన్నాయని, మీరు అడుగుతున్న న్యాయబద్ధమైన డిమాండ్లు ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని, మీతో పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సైతం చేతులు కలుపుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నజీరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ సుస్థిర అభివృద్ధి, ప్రజారంజక పాలన చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ, ఆర్గనైజింగ్లు కానీ రోడ్డు మీదకు వచ్చి డిమాండ్లు నెరవేర్చాలని రాలేదని వివరించారు. ప్రజలందరికీ సమన్యాయం చేస్తూ పరిపాలన చేసిందని, ప్రస్తుతం జార్ఖండ్, తెలంగాణ, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనుగుణంగా పారితోషికాన్ని అందిస్తుందని తెలిపారు. అక్క చెల్లెలకు నేనున్నానని భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు ఈ అక్క చెల్లెమ్మల ఘోష పట్టడం లేదా అని ప్రశ్నించారు. బటన్ నొక్కి న్యాయం చేస్తానని చెబుతున్న సీఎం అంగన్వాడీ అక్క చెల్లెమ్మల డిమాండ్ల కొరకు ఒక్కసారి బటన్ నొక్కాలని ఆయన తెలిపారు. అనంతరం అంగన్వాడీ న్యాయబద్ధమైన డిమాండ్లు తక్షణ ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రవలస తహసీల్దార్కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రవలస మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డేపల్లి గోవింద్ గోపాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బస్వ షణ్ముఖరావు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కినేని సాయిరాం, గొల్లపల్లి దాలయ్య తదితరులు పాల్గొన్నారు. గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల హోమ్ కమింగ్ కార్యక్రమం 2 రోజులు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 1000 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి పురస్కారాలను గీతం అందించింది. ఇందులో భాగంగా డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ను సేవారంగం, వ్యాపార రంగంలో అందించిన సేవలను గుర్తించి గీతం చైర్మన్ ఎం శ్రీభరత్ ఉమెన్ అచీవర్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ గిరిజన మహిళా వ్యాపారవేత్తలపైన గీతా శ్రీకాంత్ అధ్యయనం చేసి డాక్టరేట్ సాధించడం హర్షణీయమన్నారు. ఈ అధ్యయనం గిరిజన మహిళల అభ్యున్నతికి దోహదపడుతుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ గౌతమ్, అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే అభినందన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.